హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము చేయబోయే రెసిపీ కందా ఫ్రై. దానికోసం కంద ముక్కలను ఇలా కట్ చేసి కడిగి ఒక దీంట్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకుంటున్నప్పుడు ఒకటి తీసి బాగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. కొంచెం ముక్క మెత్తబడితే చాలు. ముక్కలు ఇలా ఉడికిన తర్వాత చూసుకోవాలి ఉడికిందా లేదా అని. ఉడికింది. ఒక దాంట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి కంద ముక్కలను. చల్లారిన కంద ముక్కలను అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా వీటన్నిటిని కలుపుకోవాలి. ఇలా పేస్ట్ని మొత్తం అంతా ఒక్కొక్క ముక్కకి పట్టించి బాగా పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కలను ఉప్పు కారం పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో నూనె పోసుకోవాలి. కడాయిలో నూనె పోసుకొని నూనె వేడి అయిన తర్వాత కడాయిలో పోసుకోవాలి. ఒక్కొక్కటి పోసుకోవాలి. ఒక్కొక్కటి పెట్టుకున్న తర్వాత వేయించుకోవాలి మెల్లగా. ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అన్ని ముక్కలన్నీ బాగా. ఇట వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగినాయో. ఒకసారి మీరు కూడా చేసుకోండి. మీకు నచ్చితే ఈ డిష్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.